హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎంసీక్యూ సెషన్స్. మనం వీటిలో భాగంగా ఇదివరకే ఆల్మోస్ట్ చాప్టర్ 1కి సంబంధించిన ఒక 10 సబ్ హెడ్డింగ్స్ మీద, చాప్టర్ 2కి సంబంధించిన ఒక 4 సబ్ హెడ్డింగ్స్ మీద చేయడం జరిగింది. ఇప్పుడు చాప్టర్ 2కి సంబంధించిన 5వ సబ్ హెడ్డింగ్ మీద ప్రశ్నలు చేస్తున్నామండి. ఇట్స్ అబౌట్ టూరిజం, రైట్? టూరిజం సంబంధించి ఏంటంటే మనము దేశానికి సంబంధించిన ఈ టూరిజం ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. టూరిజం స్టాటిస్టిక్స్ 2023 ఉంటుంది. 2023 చూడాలి. 2022 నేను క్లాస్ చెప్పినప్పుడు 2022 ఉంది. 2023 డిసెంబర్ 28న ఇప్పుడు రిలీజ్ చేశారు. బుక్లో కూడా 2022 స్టాటిస్టిక్సే ఉంటాయి. ఓకే, సో 2023 చూడాలి. లాస్ట్ టైం ఇది రవాణానే అనుకుంటా చెప్తున్నప్పుడు నేను ప్రశ్నలో క్లియర్గా చెప్పాను, జూలై 2023 అని చెప్పాను. మేబీ ఆ టైంకి మనకి ఏంటంటే సోషియో ఎకనామిక్ సర్వే ఓన్లీ అథెంటిక్ సోర్స్ అది. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్లియర్లీ మెన్షన్ దట్ 52 నేషనల్ హైవేస్, తర్వాత 3 యాడ్ అయి ఉండొచ్చు, లేదా యాడ్ అవ్వకపోయి ఉండొచ్చు, అండ్ ఇంకో 11 జాతీయ రహదారుల ప్రమోషన్ ఉంది. అక్కడ డేట్ చూడండి, ప్రశ్నలో క్లియర్గా చెప్పాను ఇది డేట్. అందులో గూగుల్ చెప్పినవన్నీ వాస్తవాలు కాదు కదా, దానికి ఒక అథెంటిక్ సోర్స్ ఉంటుంది. అథెంటిక్ సోర్స్ చూడడం మంచిది. ఏది అథెంటిక్ సోర్స్ అంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్. రేపు పొద్దున్న ఏపీఎస్సీని క్వశ్చన్ చేయాలన్నా మనకు ఒక ప్రూఫ్ ఉండాలి కదండి. దాన్ని బట్టి చూడండి, తొందరపడొద్దు, ఆతృత పడొద్దు. రేపు ప్రశ్నకు సమాధానం పెట్టేటప్పుడు కూడా ఆతృత అనేది చాలా అనవసరం. అది అవసరమైంది ఏంటంటే కొంచెం సహనం, ఓపిక, దాంతో మనం ఆ ప్రశ్నకి సమాధానం పెట్టడానికి ప్రయత్నించాలండి. సరే, మనం మన సెషన్లోకి వెళ్దామండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలను పరిశీలించండి, దాంట్లో సరైన వాటిని గుర్తించండి. టూరిజం స్టాటిస్టిక్ 2023 రిపోర్ట్ ప్రకారం అత్యధిక విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రం గుజరాత్. ద స్టేట్ గుజరాత్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్. విదేశీ పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్న రాష్ట్రంగా మనం దేని చెప్తున్నామండి? గుజరాత్ అని ఉంది ఇక్కడ. ఓకే, గుజరాత్ అని మనం క్లాస్ చెప్పినప్పటికీ, లేదా ఇంతకుముందు కరెంట్ ఇష్యూస్ మీద 30 ప్రశ్నలు చెప్పినప్పటికీ, లేదా బుక్ ఏదైనా మార్కెట్లో ఉన్నప్పటికీ, నాదని కాదు, మన గురుగారు గురుతుల్యులు రమణ్ రాజు గారి బుక్ ఏదైనా మార్కెట్లో ఉన్నప్పటికీ మేము రాసినప్పటికీ ఏంటంటే 22 స్టాటిస్టిక్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని రాస్తుంటాం. కానీ ఆల్రెడీ 23 వచ్చింది కదా, అది ఏపీఎస్సీ కంటపడితే ఆన్సర్లు కూడా మారుతుంటాయి. 22 ప్రకారం ఎక్కువగా విదేశీ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రం పంజాబ్, బట్ 23 అని చెప్పాను కాబట్టి ఇక్కడ ప్రశ్న చూడాలి మీరు. కాబట్టి ఆన్సర్ గుజరాత్ కరెక్టే. గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో. అండ్ గత నివేదికలో కూడా గుజరాత్ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. ఓకే, గుజరాత్ వాజ్ ఆల్సో ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద లాస్ట్ రిపోర్ట్. ఇది తప్పు, అప్పటికి పంజాబ్ ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్. మనకు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెబ్సైట్లో కానీ గూగుల్ అయినా సరే పీడిఎఫ్ అవైలబిలిటీలో ఉంది. ఏంటి? టూరిజం స్టాటిస్టిక్స్ 2023 అని ఉంది. టూరిజం మీద బిట్ మొదటిది ఏమైనా అడిగే అవకాశం ఉంటే దాని నుంచి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయండి, కాబట్టి అది చూడండి. Andhra State Tourism Development Corporation has divided the tourist areas of Andhra Pradesh into 7 zones. And how many clusters have in Andhra Pradesh? రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటక ప్రాంతాలని 7 జోన్లుగా విభజించింది. ఈ 7 జోన్లను ఎన్ని క్లస్టర్గా విభజించింది అనేది ప్రశ్న. మనకు సోషియో ఎకనామిక్ సర్వేనమ్మా, అథెంటిక్ సోర్స్ అది. ఓకే, విశాఖపట్నం జోన్ ఉంది, కాకినాడ జోన్. ఓకే, కాకినాడ తర్వాత మనకు విజయవాడ, ఓకే, నెల్లూరు, రైట్, కడప, ఇట్లా ఒక మనకు ఎన్ని జోన్స్? తిరుపతి, ఓకే, అండ్ కర్నూలు అనంతపురం జోన్. అది ఇట్లా 7 జోన్స్ ఉన్నాయి మనకు. రాయలసీమలో ఇంచుమించు 3 జోన్లు ఉన్నాయి. ఈ జోన్స్లో అన్నిట్లో కలుపుకుంటే మనకు 30 క్లస్టర్స్ ఉన్నాయండి. 30 క్లస్టర్, అత్యధికంగా క్లస్టర్స్ దీంట్లో ఉన్నాయి. మీకు సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్లో ఉంటుంది. ఓకే, అత్యధిక క్లస్టర్స్ మనకు ఏ జోన్లో ఇవ్వడం జరిగింది? విశాఖపట్నం జోన్లో ఇవ్వడం జరిగింది. సో మనకు క్లస్టర్స్ ఎన్ని ఉన్నాయని అడిగే అవకాశం ఉంటే 30.
హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ మనకు విశాఖపట్నంలో ఉన్నాయి. అర్థమైందండి. నెల్లూరు, తిరుపతి వీటిలో మనకు చెరో క్లస్టర్ చెరో జోన్లో మూడు క్లస్టర్స్ ఉన్నాయి. నెల్లూరులో మనకు 3 క్లస్టర్స్ ఉన్నాయి, తిరుపతిలో 3 క్లస్టర్స్ ఉన్నాయి, అట్లా ఉంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఆర్ ఇన్ విశాఖపట్నం, రైట్. ఉంది సోషియోఎకనామిక్ సర్వేలో టూరిజం కింద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంది. మళ్ళీ నేను ఇక్కడ చూపెట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ 15 బిట్ల కోసం 1 గంట టైం పడుతుందని నేను మళ్ళీ చూపెట్టట్లేదు. మీరు సోషియోఎకనామిక్ సర్వే చూడండి అమ్మా. క్రింది జలపాతాలను అవి ఉన్న జిల్లాలను జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ వాటర్ ఫాల్స్ విత్ రెస్పెక్ట్ టు దేర్ డిస్ట్రిక్ట్స్. ఎత్తిపోతల జలపాతం ఆర్టిఫిషియల్ అండి, ఇది నాగార్జున సాగర్ దగ్గర ఉంటుంది, పల్నాడు. డుడుమ జలపాతం హైయెస్ట్ వాటర్ ఫాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బట్ హైయెస్ట్ కాంటినెంటల్ వాటర్ ఫాల్. ఆంధ్రప్రదేశ్ ఖండాంతర్గతంగా ఉన్న దాంట్లో డుడుమ కాదు, ఖండాంతర్గతంగా ఉన్న దాంట్లో తలకోన అని చెప్పాలి. ఇది సరిహద్దులో ఉంది, ఎక్కువ భాగం ఒడిస్సాలో ఉంది, కొంతమేర మనకు కూడా చెంది ఉంది. కాబట్టి ఓవరాల్గా ఇదే ఎత్తైనది అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీకు ప్రశ్న అడిగినప్పుడు ఖండాంతర్గత జలపాతాలు ఎత్తైంది తలకోన, మొత్తం మీద జలపాతాలు ఎత్తైంది ఏపీలో ఏంటి డుడుమ, అల్లూరు జిల్లా, మార్చికండ్ నది ఏర్పరుస్తుంది. ఎత్తిపోతల నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ ఏర్పరుస్తుంది. తలకోన బహుదా నది యొక్క ఉపనది ఏర్పరుస్తుంది. దీన్ని తలకోన మనకు శేషాచలం కొండల్లో ఉందండి, తిరుపతి. పెంచలకోన మనకు ఏ జిల్లాలో ఉందండి, నెల్లూరు. ఓకే, 1C 2D 3B 4A. ఓకే, జలపాతాల మీద మనకు గత ఏపీఎస్సి వాటిలో ప్రశ్నలు అడుగున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని 15లో 1, 2 చేయడం జరిగిందండి. దేవాలయాల పర్యాటక అభివృద్ధి కోసం ప్రసాద్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంట్లో ఈ పథకాన్ని ఎవరు రాష్ట్రంలో శ్రీపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు? ది ప్రసాద్ స్కీమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ లాంచ్డ్ ఎట్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ టెంపుల్. శ్రీశైలం టెంపుల్ వద్ద దీన్ని ఆవిడ ప్రారంభించారు. మనకు దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, మన ఏపీ నుంచి మొదట 3, ఇప్పుడు 4 ఉన్నట్టున్నాయి ఈ స్కీమ్లో భాగంగా. శ్రీశైలము, అమరావతి, అన్నవరం, సింహాచలం లాంటి దేవాలయాలు దీంట్లో చేర్చినట్టున్నారు. కానీ దీని యొక్క ప్రారంభం ఎక్కడుందండి మనకు? శ్రీశైలం. ఎక్కడ ప్రారంభించారు ఆ పథకాన్ని? శ్రీశైలం. క్రింది వాక్యాలను పరిశీలించండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యునెస్కో యొక్క వారసత్వ సంపదలు భారతదేశంలో 42 గలవు. మొన్న ద్వార సముద్రంలో హోయసాల కట్టడాలను చేర్చినాక ఇవి 42 అయ్యాయి, కరెక్టే. ఓకే, అవుట్ ఆఫ్ విచ్ 7 న్యాచురల్ హెరిటేజ్ సైట్స్. వాటిలో 7 సహజ వారసత్వ సంపదలు, కరెక్టే. 7 సహజ వారసత్వ సంపదలు కూడా మీకు తెలిసిందే. 1 సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్, 2 కజిరంగా అస్సాం, 3 మానస్ అస్సాం, 4 నందాదేవి ఉత్తరాఖండ్, 5 హిమాలయన్ నేషనల్ పార్క్ ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్, 6 కియోలాడియోగనా నేషనల్ పార్క్ రాజస్థాన్, అండ్ 7 నేషనల్ పార్క్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. నేషనల్ పార్క్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఇవి 7 అండి. ఇందులో ఒక్కటే మిశ్రమ వారసత్వ సంపద కలదు. ఇట్ హ్యాస్ ఓన్లీ 1 మిక్స్డ్ హెరిటేజ్ సైట్. అది ఏంటమ్మా మనకు? కాంచనగంగా. హిమాలయాలు చెప్పినప్పుడు నేను చెప్పడం జరిగింది మీకు ఈ ఇన్ఫర్మేషన్. వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 1 కలదు. సో అమాంగ్ దీస్ 42 యునెస్కో హెరిటేజ్ సైట్స్ దెర్ ఈస్ 1 హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. తప్పు. ఆంధ్రప్రదేశ్ నుంచి 1 కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏముంది అని అంటే 1 టెంటేటివ్ లిస్ట్లో ఉంది, అంటే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్న లిస్ట్లో ఉందన్నమాట. అది కూడా లేపాక్షి టెంటేటివ్ లిస్ట్లో ఉంది కాబట్టి ఇది మనం ఆన్సర్గా పెట్టలేం. 1, 2, 3 మాత్రమే కరెక్ట్ అవుతాయి. అంటే ఆన్సర్ ఏంటి? 1, 2, 3, రైట్. కొంచెం తొందరపడకుండా ఆలోచించాలి. ఆడు అనలిటికల్గా ఇచ్చాడంటే ఆలోచించాల్సిందే. ఈవెన్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా తొందరపడొద్దు. ABCD పూర్తిగా చదవండి, చదివి ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి. హార్సిలీ హిల్స్ ప్రముఖ వేసవి విడిది కేంద్రం లేదా పర్యాటక ప్రదేశం ఏ జిల్లాలో కలదు? ద లొకేషన్ ఆఫ్ హార్సిలీ హిల్స్ ఏ జిల్లాలో ఉందండి? మనకి ఇంతకు ముందు అయితే అది చిత్తూరు కిందకు వస్తుంది. ఇప్పుడు చిత్తూరు కాదు, అనంతపురం కాదు, తిరుపతి కూడా కాదు. అది మనకు ఈ మదనపల్లి ప్రాంతాల్లో ఉంది. ఏ జిల్లా కింద మనం చెప్పాలండి? అన్నమయ్య. అన్నమయ్య
కడప నుంచి కొంత ప్రాంతాన్ని తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు నుంచి కూడా కొంత ప్రాంతాన్ని తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవిభక్త జిల్లాల నుంచి ఏవైతే నూతన జిల్లాలు ఏర్పడ్డాయో వాటికి సంబంధించిన కొన్ని ప్రదేశాలను మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈవెన్ నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్న అప్పుడప్పుడు మీరు కూడా కొంచెం చూస్తుండండి. ఏవైనా ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు జిల్లాలో మార్పు జరిగింది అనుకుంటే వాటిని మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. కొండకర్ల ఆవ అనకాపల్లి, ఓకే, అలా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తడ ప్రాంతం, ఓకే, ఇప్పుడేంటి తిరుపతి కిందకు వస్తుంది. ఓకే, దుగరాజపట్టణం, ప్రతిపాది తోడరేవు తిరుపతి కిందకు వస్తుంది. ఇట్లా కొన్ని ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు ఏంటంటే అవిభక్త జిల్లాల నుంచి తమ యొక్క ప్రదేశం వేరే నూతన జిల్లాల కిందకు వస్తున్నాయి. అటువంటి వాటిని గుర్తుంచుకొని ప్రయత్నించండి అమ్మా. FEE ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వారు ప్రకటించిన బ్లూ ఫ్లాగ్ల గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ మధ్య కాలం రిపీటెడ్గా మనకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనే పదం మనకు వినబడుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద ఒక ప్రశ్న తయారు చేయడం జరిగింది. దేశంలో ఇప్పటి వరకు 12 బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ 12 బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ యాజ్ ఆఫ్ నౌ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అత్యధికంగా 2 చొప్పున 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే మనకున్న కోస్టల్ స్టేట్స్ అండ్ యూటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఒక 2 రాష్ట్రాల్లో మాత్రమే ఒకటికి మించి ఉన్నాయి. కర్ణాటకలో 2 ఉన్నాయి అండ్ మనకు కర్ణాటకలో మనకు 2 ఉన్నాయండి. ఏవి బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్. అండ్ లక్షద్వీప్లో 2 ఉన్నాయి బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్. దేశంలో అన్ని తీర ప్రాంతాల్లోనూ ఇవి ఉన్నాయి. తప్పండి, అన్ని తీర ప్రాంతాల్లో ఇవి లేవు. వెస్ట్ బెంగాల్లో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ లేదు తూర్పు తీరంలో. ఓకే, పుదుచ్చేరిలో ఉంది, తమిళనాడులో ఉంది, ఏపీలో ఉంది, అండమాన్ నికోబార్లో ఉంది, రాధానగర్ బీచ్, ఒడిశాలో ఉంది, కానీ మనకి ఎక్కడ లేదు. వెస్ట్ బెంగాల్లో లేదు. అదే పశ్చిమ తీరంలో కూడా నాకు తెలిసి మహారాష్ట్రలో కూడా లేనట్టుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. చివరి 2 ప్రకటించినవి లక్షద్వీప్లో కలవు. ద లాస్ట్ 2 బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఆర్ ఇన్ లక్షద్వీప్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనకు చివరి 2 ప్రకటించినవి కడ్మట్ అండ్ మినికాయ్ తుండి. కడ్మట్ బీచ్ అండ్ మినికాయ్ తుండి ఆ 2 కూడా లక్షద్వీపే. కాబట్టి ఇది కరెక్ట్. అంటే 1, 2, 3, 1, 2, 4 అనేది ఉండాలి ఆప్షన్లో. దేశంలో ఎత్తైన జలపాతంగా పేరుగాంచిన నొకాలికాయ్ ఎక్కడ కలదు? వెర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఆఫ్ ఇండియా? నొకాలికాయ్. వాటర్ ఫాల్స్లో డిఫరెంట్ ఉంటాయి. సెగ్మెంటెడ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, సింగిల్ డ్రాప్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. సింగిల్ డ్రాప్ వాటర్ ఫాల్స్లో హైయెస్ట్ వన్ మనకి ఏంటంటే కర్ణాటకలో ఉన్న కుంచికల్. ఓకే, అట్లా కాకుండా సెగ్మెంటెడ్ వాటర్ ఫాల్స్లో హైయెస్ట్ వన్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే నొకాలికాయ్. నొకాలికాయ్ ఉన్న ప్రాంతం ఏంటంటే మేఘాలయ. కర్ణాటకలో కుంచికల్ ఉంది, కర్ణాటకలో శరావతి ఉంది. ఓకే, ఉత్తరాఖండ్లో మనకు ఒకటి వాటర్ ఫాల్ కాదు, ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా 1350 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అది వాలులో ఉందన్నమాట. అది నదీ ప్రవాహం కిందకి దిగట్లేదు, వాలు వెంబడి ఉంటుంది. దాన్ని కంప్టీ ఏదని పిలుస్తున్నాం. అది జలపాతంగా చాలామంది ట్రీట్ చేస్తున్నారు, అది తప్పు. కాబట్టి కన్ఫ్యూజన్ ఇవ్వడానికి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా నొకాలికాయ్ ప్రదేశం ఎక్కడుందంటే మనకు మేఘాలయ అండి. రైట్. క్రింది వాక్యాలను పరిశీలించండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. భారతదేశానికి ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు యుఎస్ నుండి వస్తున్నారు. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్ ఆర్ ఫ్రమ్ యుఎస్. నో డౌట్, కరెక్టే. యుఎస్ తర్వాత సెకండ్ బంగ్లాదేశ్ అనేది ఉందండి రిపోర్ట్లో. తాజ్మహల్ ఈజ్ ద మోస్ట్ విజిటెడ్ సైట్ అండర్ ASI బై ఫారెన్ టూరిస్ట్. ఎక్కువగా ఫారెన్ టూరిస్ట్ విజిట్ చేస్తున్న ప్లేస్ ఏంటంటే ASI, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద ఉన్న వాటిలో, దాని అండర్లో ఉన్న కట్టడాల్లో దేన్ని ఎక్కువగా వాళ్ళు సందర్శిస్తున్నారంటే తాజ్మహల్. ఇది కరెక్టే. విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్న నెల డిసెంబర్. ఎందుకంటే ఆ కంట్రీస్లో ఈ డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ ఎక్కువగా ఉండటం వాళ్ళు వస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ దేశం నుండి విదేశాలకు ఎక్కువగా వెళ్తున్న వారు UAEకి వెళ్తున్నారు. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ డిపార్చర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా టు UAE. ఎస్, ఎక్కువగా వస్తుంది US నుంచి, ఎక్కువగా వెళ్తుంది వర్క్ కోసం UAEకి వెళ్తున్నారు. అంటే మన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అక్కడ 2 years 3 years రాకుండా ఉంటున్నారు అనమాట. అందుకే USకి వెళ్తున్న వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ రావటం అట్లా జరుగుతుంది. బట్ UAEకి వెళ్తున్న వాళ్ళు అట్లా రావట్లేదు. అందుకే మనకు ఎక్కడ టూరిస్ట్ అరైవల్స్లో మనకు US ఫస్ట్ ప్లేస్లో ఉంది. డిపార్చర్స్లో ఫస్ట్ ప్లేస్ మనం ఏ కంట్రీ ఉంటుందండి? UAE.
ఓకే, కాబట్టి 4 స్టేట్మెంట్స్ కరెక్టే. మీకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పాను, వరల్డ్లోనే లార్జెస్ట్ మైగ్రేషన్ కారిడార్స్ని మనం పరిశీలిస్తే కనుక మొదటిది మెక్సికో టు యుఎస్, రెండవది సిరియా టు టర్కీ, మూడవది ఇండియా టు యుఏఈ. ఇది మైగ్రేషన్ కారిడార్స్లో. ఎన్ని జతలు సరిగ్గా జత చేయబడ్డాయి? హౌ మెనీ పైర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఉబ్బలమడుగు అనేది జలపాతం, నెల్లూరు తప్పు, ఇప్పుడు అది తిరుపతి కింద ఉంటుంది. తేలుకుంచి మన్యం తప్పు, ఇది కూడా ఈ వలస పక్షులకు నిలయం. తేలుకుంచి ఇది ఇచ్చాపురం మండలం కిందకు వస్తుంది, ఒడిశాకి సరిహద్దులో ఇచ్చాపురంలో ఉంది, అంటే శ్రీకాకుళం కిందకు వస్తుంది. రామేశ్వరం అన్నమయ్య తప్పు. రామేశ్వరం మనకు ఎక్కడండి? ప్రొద్దుటూరు దగ్గర ఉంది రామేశ్వరం, లేదా దాన్నే మనం రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అంటాం. పెన్నా నది యొక్క ఒడ్డు మీద ఉంది, కడప కిందకు ఉంటుంది, అన్నమయ్య కాదు. కొండకర్ల ఆవ అనకాపల్లి, ఎస్ కరెక్ట్. ఇంతకుముందు విశాఖపట్నం, ఇప్పుడు అది ఏ జిల్లా కిందకు ఉంటుంది? అనకాపల్లి. సో మొదటి జత, రెండవ జత, మూడవ జత, నాలుగవ జత, ఫస్ట్ పేర్, సెకండ్ పేర్, థర్డ్ పేర్, ఫోర్త్ పేర్ కరెక్ట్ అని కాదు ఇక్కడ. హౌ మెనీ పెయిర్స్ అన్నాడు, ఎన్ని జతలు అన్నాడు. ఇలాంటి ప్రశ్నలు కూడా పెద్ద ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. హౌ మెనీ పెయిర్స్ అంటే ఫోర్త్ పేర్ కరెక్ట్ కాబట్టి వాడు ఏమంటున్నాడు? 4 అని పెడుతున్నాడు. అమ్మ అది కాదు బాధ ఇక్కడ. యూపీఎస్సీ ఏ మోడ్లో క్వశ్చన్స్ ఇస్తుందో, కొన్నిసార్లు ఏపీఎస్సీ ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది. ఎన్ని జతలు అని అంటే దాని ఉద్దేశం ఇది 1, ఇది 2 కదా, ఈ జత అని అర్థం. 2 కరెక్ట్ అయితే 1 జత కరెక్ట్, అట్లా కాదు. ఇది అర్థం చేసుకోండి. కొంతమంది ఆస్పిరెంట్స్, అందరు కాదమ్మా, ఒక 2 to 3% చెప్పాను కదా. ఒకరు జీ అని అంటే, ఇప్పుడు ఓసీ ఉమెన్ అని అంటే, ఈ జీ అంటే జనరల్ అనేది తెలియట్లేదు వాళ్ళకి. ఓకే, ఓసీజీ అంటే జనరల్ అనే విషయం అంటే తెలియాలని లేదు, నాకు కూడా చాలా విషయాలు తెలియదు. కానీ ఇట్లా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. జతలు అంటే ఇదే 1, 2, 3, 4. ఫోర్త్ 1 అని కాదు ఇక్కడ ఆన్సర్. 4 కరెక్ట్ అయితే 4 జతలు అని పెట్టాలి. ఓకే, సో ఇక్కడ ఒకటి కరెక్ట్ అయింది. అదేంటి ఆన్సర్ ఏంటమ్మో? ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ 4 పైర్స్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, ఉబ్బలమడుగు తిరుపతి, తేలుకుంచి శ్రీకాకుళం, రామేశ్వరం కడప, కొండకర్లావ అనకాపల్లి. స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా 76 సర్క్యూట్స్ విత్ 15 థీమ్స్ ఎంపిక చేశారు. వాటిలో ఏపీలో 3 కలవు. అందులో బుద్ధిస్ట్ సర్క్యూట్ కింద లేని జిల్లా ఏది? సో 3 circuits were selected under Swadesh Darshan scheme of Government of India out of 76 circuits. Among these 3, one is regarding Buddhist circuit. The remaining 2 are coastal circuits. కాకినాడ కోస్టల్ సర్క్యూట్ ఒకటి ఉంది, నెల్లూరు కోస్టల్ సర్క్యూట్ ఒకటి ఉంది. అంతే కాకినాడ కోస్టల్ సర్క్యూట్ అంటే ఇక్కడ కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇక్కడ బ్యాక్ వాటర్స్, ఇక్కడ సూర్యసేన యానాం బీచ్, ఇట్లా ఇవన్నీ హోప్ ఐలాండ్ అవన్నీ ఉంటాయి. నెల్లూరు బీచ్ అంటే నెల్లూరు, ఉబ్బలమడుగు, ఓకే, నెల్లూరు పెంచలకోన వాటర్ ఫాల్ అండ్ తిరుపతి, శ్రీహరికోట ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఇదొక కోస్టల్ సర్క్యూట్, ఇదొక కోస్టల్ సర్క్యూట్ సెలెక్ట్ చేశారు. బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏపీ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 4 బుద్ధిస్ట్ ప్లేసెస్ని మెన్షన్ చేశారు. ఒకటి శ్రీకూర్మం, ఏ జిల్లా కిందకు వస్తుంది? శ్రీకాకుళం. 2 బావికొండ, ఏ డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది? విశాఖపట్నం. 3 అమరావతి, ఏ డిస్ట్రిక్ట్ కిందకు వస్తుందండి మనకు? గుంటూరు. 4 అనుపు నాగార్జున సాగర్, పల్నాడు. సో పల్నాడు, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉంది. కాబట్టి అక్కడ బుద్ధిస్ట్ సర్క్యూట్కి సంబంధం లేని జిల్లా ఏదనంటే మనం ఏం చెప్పాలి? ప్రకాశం. రైట్. అసర్షన్ అండ్ రీజన్. ఓకే, మన స్టేట్మెంట్ ఒక వాస్తవం, అది వాస్తవం అయితే దానికి సరైన కారణం. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ 3rd place in domestic tourists. Yes, correct statement. ఆంధ్రప్రదేశ్ has natural tourism places that attract domestic tourists. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సహజ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, అందుకే డొమెస్టిక్ టూరిస్ట్ని ఆకర్షిస్తుంది. అంటే ఇది కొంచెం అందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇలాంటివి. ఆంధ్రప్రదేశ్లో సహజ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అరకు వ్యాలీ, తేలుకుంచి, తేలి నీలాపురం,
కోరంగి, కొల్లేరు, కృష్ణ, పాపికొండలు, ఓకే, మారేడుమిల్లి, మిసురుమిల్లి, ఓకే, సీలేరు, ఓకే, మోతుగూడెం, ఇలా ఉన్నాయి సహజ పర్యాటక ప్రదేశాలనే దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కరెక్టే స్టేట్మెంట్, కానీ దీంతో సంబంధం లేదు. ఏపీ ఈజ్ ఇన్ థర్డ్ ప్లేస్ బికాస్ ఆఫ్ ఏ హోలీ టెంపుల్. ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ఇక్కడ ఉంది. ఏంటది? తిరుపతి. తిరుపతిని సందర్శిస్తున్న పర్యాటకులు ఎక్కువగా ఉండటం, మనం ఏ ప్రదేశంలో ఉన్నామండి? 3వ స్థానంలో ఉన్నాం. ఇక్కడ తిరుపతిని ఇస్తే ఈ స్టేట్మెంట్కి ఇది సరైన న్యాయం చేసినట్టు కరెక్ట్. ఇది కరెక్టే, కానీ ఇది దీనికి సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఆర్ ఇస్ నాట్ సూటబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఇది ఆర్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు దాన్ని. రెండూ కరెక్టే, కానీ ఇది దీనికి సమాధానం కాదు అనేది అర్థమైందా? మీరు ఏం చేస్తారు తొందరలో? ఇది తప్పే, ఏ ఇస్ కరెక్ట్, ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ అంటారు. రీజన్ తప్పు, రీజన్లో ఉన్న స్టేట్మెంట్ ఏంటి? కరెక్ట్. రీజన్ సరిగ్గా చెప్పట్లేదు, కానీ రీజన్లో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఏపీలో కూడా లాట్ ఆఫ్ న్యాచురల్ టూరిస్ట్ సైట్స్ ఉన్నాయి. ఈవెన్ దే ఆర్ అట్రాక్టింగ్ టూరిస్ట్, డొమెస్టిక్ టూరిస్ట్. హార్సిల్లీ హిల్స్ ఉంది దక్షిణ ఆంధ్రప్రదేశ్లో చూస్తే, మదనపల్లె ప్రాంతం, శేషాచలం, ఓకే, పులికట్, ఇట్లా చాలా ఉన్నాయి సహజ పర్యాటక ప్రదేశాలు. గండికోట, సిద్ధావటం, సోమశీల, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇట్లా సహజ పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? కానీ కారణం అది కాదు. మనం 3వ స్థానంలో ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఏంటమ్మా? ఇది తిరుపతి వల్ల వచ్చింది. అది ఒక దశాబ్ద కాలం పాటు అది జరుగుతూనే ఉంది. మనం 3వ స్థానంలోనే ఉంటున్నాం. క్రింది వానిలో ఏ పుణ్యక్షేత్రం చోటా చార్ధాంలో భాగంగా లేదు? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ చోటా చార్ధాం? చోటా చార్ధాం ఉత్తరాఖండ్ స్టేట్కి సంబంధించింది. ఓకే, నేను నదులు చెప్పినప్పుడే చెప్పాను. ఇది భాగీరథి జననం, అలక్నంద జననం. అలక్నంద ఎక్కడండి మనకు? బద్రీనాథ్. భాగీరథి గంగోత్రి. అలక్నందాకి ఒక ఉపనది ఉంది, దాన్ని ఏమంటామంటే మందాకిని. కేదార్నాథ్. గంగాకి ఒక ఉపనది ఉంది, దాన్ని మనం ఏమంటున్నామంటే యమునోత్రి. యమునోత్రి. ఇవన్నీ ఇంచుమించు ఒక లైన్ మీద ఉండేటట్లు కనబడుతుంది. వీటిని చోటా చార్ధాం అంటాం. ఇవి 4 నదులు ఆరిజినేట్ అయిన ప్లేసెస్. సో బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. కేదార్నాథ్, అమర్నాథ్ ఎక్కడిది వచ్చింది? బద్రీనాథ్, యమునోత్రి కరెక్టే. కాబట్టి రాంగ్ ఆన్సర్ ఏంటండి? అమర్నాథ్. 80% ఆస్పిరెంట్స్ ఏం పెడతారు చెప్పనా? వాళ్ళు కనీసం ఆలోచించారు. నాదులు ఉన్నాయి కదని యమునోత్రిని ఆడ్ మ్యాన్ అవుట్ తీసేస్తారు అనమాట. యమునోత్రి ఆన్సర్ అని చెప్పి ఇది పెడతారు. తప్పు. ఇది ఈ ప్రాతిపదికన చూడాలి. మనకు అమర్నాథ్ మనకు జమ్మూ కాశ్మీర్లో ఉంది, అది కాదు. మిగతా 3 కూడా ఉత్తరాఖండ్లో ఉన్నాయి. సో ఏం మిస్ అయిందంటే మనకు గంగోత్రి మిస్ అయింది. గంగోత్రి ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ చోటా చార్ధాం. చార్ధాం అంటే 4. దేశంలో అత్యంత ఉత్తరాన ఉన్న అమర్నాథ్, దక్షిణాన ఉన్న రామేశ్వరం, తూర్పునున్న పూరి, పశ్చిమాన ఉన్న సోమనాథ్ గుజరాత్. ఇట్లా చూసుకోవాలి చార్ధాం యాత్ర. బారువా అండ్ అక్కపల్లి బీచెస్ విచ్ ఆర్ ద బెస్ట్ టూరిస్ట్ క్లస్టర్స్ ఆఫ్ ద స్టేట్ బిలాంగ్ టు విచ్ డిస్ట్రిక్ట్? రాష్ట్ర పర్యాటక క్లస్టర్స్లో భాగంగా ఉన్న బారువా మరియు అక్కపల్లి బీచ్లు ఏ జోన్లో ఉన్నాయి లేదా ఏ జిల్లాలో ఉన్నాయి అని అడుగుతాడు. జోన్ అడగలేదు, జిల్లా అడిగినట్టున్నాడు. రైట్. బారువా రాష్ట్ర పర్యాటక క్లస్టర్స్ 30 ఉన్నాయి కదండి. ఈ 30లో సపోజ్ నాగార్జున సాగర్ ఒక క్లస్టర్, ఓకే, బెలూమ్ కేవ్స్ ఒక క్లస్టర్, ఓకే, లేపాక్షి ఒక క్లస్టర్, తిరుపతి ఒక క్లస్టర్, శ్రీకాళహస్తి ఒక క్లస్టర్. సో వీ హ్యావ్ 30 క్లస్టర్స్ అండర్ 7 జోన్స్. సోషియో ఎకనామిక్ సర్వే చెప్తుంది, నేను కొత్తగా చెప్పింది ఏం లేదు. దీంట్లో దే హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ అక్కుపల్లి అండ్ బారువా బీచెస్. అక్కుపల్లి అండ్ బారువా బీచెస్ ఆర్ ద బీచెస్ ఆఫ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్? అది శ్రీకాకుళం జిల్లాకు చెందినవి. ఏ జిల్లాకు చెందినవి? శ్రీకాకుళం. ఓకే. టూరిజం స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం విదేశీ పర్యాటకుల సంఖ్యలో ఈ రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి. దేశీయ పర్యాటకులు. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అవరోహణ క్రమం, డిసెండింగ్ ఆర్డర్, పైనుంచి కిందకు డిసెండింగ్ ఆర్డర్. ఇన్ నెంబర్ ఆఫ్ డొమెస్టిక్ టూరిస్ట్. వాళ్ళ ర్యాంక్ బట్టి చెప్పట్లేదు. దేశీయ పర్యాటకుల సంఖ్యలో అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మొదటి స్థానంలో ఉండాలి.
రెండవ తక్కువ ఉన్న వాళ్ళు రెండో స్థానంలో అట్లా. భారతదేశంలో విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 2022లో తమిళనాడు ఉండేది. తమిళనాడు ఇప్పుడు ఎవరు తీసుకున్నారు ఆ స్థానాన్ని? 2023 చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఇట్లా చెప్తూ ఉన్నాను, మళ్ళీ కింద 52 నేషనల్ హైవేస్ 55 అని పెడుతున్నారు. ఓకే, సో ఇది చూడాలి, క్వశ్చన్ చూడాలి మీరు. సో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది, ఏపీ థర్డ్ ప్లేస్లో ఉంది, కర్ణాటక ఒకవేళ ఉండకపోయినా ఈ 3 తర్వాత ఉండేది ఏంటది? కర్ణాటక, కాబట్టి 4th మనం ఫీల్ అవ్వాలి. సో మనకు 3214 కరెక్ట్ అవుతుంది. 3214 కరెక్ట్ అవుతుంది, రైట్? ఇది పర్యాటకానికి సంబంధించిన మన MCQ సెషన్. అసలు దీంట్లో 15 క్వశ్చన్స్ చేయటం కూడా ఇబ్బందేనండి. ఓకే, మొన్న ఏదో ఎక్కడో ఒకటి చూశాను, కొందరు ఏంటంటే 1 or 2 బిట్స్ మనవి మక్కి కొట్టిపడేస్తున్నారు. ఆయన హ్యాపీయే. మొత్తం ఎంటైర్ 3rd చాప్టర్కి వాళ్ళ MCQ సెషన్ 30 చేశారు. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 20 వరకు డైరెక్ట్ బిట్సే ఉన్నాయి 3rd చాప్టర్కి సంబంధించి. నేను 3rd చాప్టర్లో ఒక డెమోగ్రఫిక్స్కి మీకు 20 క్వశ్చన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. భాషా సమూహాలు 10 ప్రశ్నలు, అట్లా 3rd చాప్టర్ కూడా ఏమి తక్కువ చేయను. అది అంటే మనకు సిలబస్ తక్కువగా ఉంది, మనం దాన్ని ఏం చేయలేము. అయినప్పటికీ 3rd చాప్టర్ మీద మీకు నేను అటు ఇటుగా ఒక 100 నుంచి 120 క్వశ్చన్స్ వరకు మీకు తయారు చేసి ఇస్తానండి. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు పర్యాటకం కానీ, లేదా మనకు వాణిజ్యం కానీ, సౌర వ్యవస్థల భూమి కానీ, ఇలాంటి కొన్ని చాప్టర్స్, నేలలు, ఇలాంటి చాప్టర్స్కి ఏంటంటే మనకు ఎక్కువగా సిలబస్ లెంత్ ఎక్కువగా ఉండదు, బిట్స్ తయారు చేసే స్కోప్ కూడా తక్కువగా ఉంటుంది. అయినా అందిద్దాం, ఏదో విధంగా 15 క్వశ్చన్స్ చేద్దామని చెప్పి ఇంచుమించు రిలయబుల్గా 15 క్వశ్చన్స్ చేశాను. అండ్ నెక్స్ట్ మనం వాణిజ్యం అనే టాపిక్తో కలుద్దామండి. థ్యాంక్ యూ.